మన ఈ మధ్యకాలంలో మన ఆడవాళ్ళకి పీసీఓడి, పీసీఓఎస్, ఇన్ఫర్టిలిటీ ఈ సమస్యతో చాలా బాధపడుతున్నాము. దానికి కూడా యోగాలో మంచి సొల్యూషన్స్ ఉన్నాయి. అది కూడా మనం ప్రాణాయామ, దానికి సంబంధించిన ప్రాణాయామ, ఆసన అండ్ దానికి తగిన జాయింట్ రొటేషన్స్ చూసుకుందాం ఇవాళ. స్లోగా ఓపెన్ చేసి లెగ్స్ మళ్ళీ దండాసనంలో కూర్చున్నాక నీస్ని ఒక్కసారి మంచిగా ట్యాప్ చేసుకొని బాగా డీప్ బ్రీత్ తీసుకుంటూ చేయండి. మంచిగా నవ్వుతూ రిలాక్స్ అవుతూ చేసుకోండి. ఇది మనతో మనం స్పెండ్ చేసుకునే టైం. మనం డాక్టర్కి దగ్గరికి వెళ్ళి ఇచ్చే ఫీజులు ఆర్ మన నొప్పులతో బాధపడడం కంటే ఒక 10 నిమిషాలు మనతో మనం టైం స్పెండ్ చేసుకోవడం చాలా మంచిది. స్లోగా రైట్ ఫుట్ ఆన్ లెఫ్ట్ ఎల్బో పెట్టుకొని మంచిగా ఇలా రాకింగ్ చేయగలిగిన వాళ్ళు స్లోగా బిగ్గా, అంటే మన హిప్స్ని ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. పెల్విక్ ఫ్లోర్ అండ్ హిప్స్ని ప్రిపేర్ చేయడానికి అక్కడ దానికి తగ్గ ఆసనాలు చేసే ముందు మంచి ప్రిపరేషన్ అనమాట. ఇది వార్మప్. ఎప్పుడైనా సరే టైం అయిపోయింది కదా అని ఆసనాలు ఫాస్ట్గా చేయకండి. 15 నిమిషాలు వస్తే 5 నిమిషాలు ప్రాణాయామం, 5 నిమిషాలు జాయింట్ రొటేషన్, 5 నిమిషాలు ఆసనాలు వేసుకొని ఒక 2 మినిట్స్ రిలాక్సేషన్. 15 మినిట్స్లో కూడా మనం ఇలా కేటగరైజ్ చేసుకుంటే చాలా ప్రయోజనం. ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకొని చేసేయచ్చు అలా కూడా, కానీ మనకి బెనిఫిట్స్ రావాలి, మన మైండ్ దాంతో మంచిగా అసోసియేట్ అవ్వాలంటే ఈ ఆస్పెక్ట్స్ ఎప్పటికప్పుడు మనం పెట్టుకుంటూ ఉండొచ్చు. ఇలా జనరల్గా చేసుకున్నాక ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే బటర్ఫ్లై పోజ్ ఆర్ బద్ధకోణాసన. స్లోగా ఇలా ఫీట్ని జాయిన్ చేసుకొని ఎంత వీలైతే అంత పెల్విక్ ఫ్లోర్ ఆర్ గ్రాయిన్కి దగ్గరగా పెట్టుకుంటామన్నమాట. ఇక్కడ కూడా ఇలా బెండ్, ఇలా షోల్డర్స్తో కాకుండా స్పైన్ని స్ట్రైట్గా ఉంచుకొని మంచిగా నవ్వుతూ ఫ్లాప్ చేసుకోవచ్చు. ఎంత వీలైతే అంత ఓపెన్, అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన ఎంటైర్ థైస్, పెల్విక్ ఫ్లోర్ దీన్ని బాగా వాడుతున్నాము. అదే మనకి చాలా మంచిది అనమాట. పీరియడ్ ముందు క్రాంప్స్ వస్తాయి కదా, దానికి కూడా ఇది చాలా మంచిది. మంచిగా రిలాక్స్ చేసుకోండి. స్లోగా ఇలా చేసుకున్నాక ఫ్లాపింగ్ అయిపోగానే స్లోగా నెమ్మదిగా స్లో ఫ్లాపింగ్ చేసి డీప్ బ్రీత్ తీసుకొని ఎంత వీలైతే అంత లోవర్ బాడీతో ఇలా వంగాలి. మళ్ళీ షోల్డర్స్ లవ్ చూద్దండి. స్లోగా ఓపెన్ చేస్తూ ఎంత వీలైతే అంత, మనం ఎక్కడికైనా వెళ్ళినా సరే ఏమి, ఇప్పుడు మీరు చూపిస్తాను మీకు. ఇలా సైడ్కి వస్తే మనం ఇక్కడి వరకు బెండ్ అయ్యాము, మాకు పొట్టు ఉంది ఆర్ నొప్పి ఉంది ఆర్ స్పైన్ సపోర్ట్ చేయట్లేదు, నో ప్రాబ్లం. ఇంతవరకే బెండ్ అయినా సరే నెక్, స్పైన్ ఇన్ లైన్, ఒకటే లైన్లో ఉండేలాగా చూసుకోవాలన్నమాట మనము. అండ్ శ్వాస, బ్రీత్, డీప్ ఇన్హలేషన్, స్లో ఎగ్జలేషన్. ఇంతవరకు అయితే ఇంతవరకు రాగలిగితే ఇంతవరకు, ఇంకా ముందుకు వెళ్ళగలిగితే ఇంతవరకు. అండ్ స్లోగా ఇన్హేల్ అప్, స్లోగా ఎగ్జేల్ డౌన్, స్లోగా ఇన్హేల్ అప్. అందరూ చేయొచ్చండి, ఇది ఓన్లీ ఆడవాళ్ళనే కాదు. వాళ్ళు చేస్తే డెఫినెట్గా ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయి. అందరూ చేయొచ్చు ఇది. ఇన్హేల్, స్లోలీ ఎగ్జేల్ అండ్ రిలాక్స్. స్లోగా అలాగ చేసుకున్నాక ఇక్కడ నుంచి ఎంత ముందుకు వీలైతే అంత ముందుకి హ్యాండ్ స్ట్రెచ్ చేసుకుంటూ ఫింగర్స్తో ఇలా నెమ్మదిగా మళ్ళీ స్పైన్ని స్ట్రైట్ పెట్టుకొని ఎంత వీలైతే అంత ముందుకు వచ్చి ఎల్బోస్ రెస్ట్ చేయగలిగిన వాళ్ళు చేయడము, చేయలేకపోతే ఇక్కడ వరకు రాగలిగితే ఇక్కడ వరకు, హ్యాండ్స్ ఇక్కడ వరకు వస్తే ఇక్కడ వరకు స్లోగా ఇలా డీప్ స్ట్రెచ్ చేసి అక్కడ వెయిట్ చేద్దాం, హోల్డ్ చేద్దాం అన్నమాట దాన్ని. 1 2 3 4 5 స్లోలీ కమ్ బ్యాక్. అబ్జర్వ్ చేయండి. 1 2 3 4 5 స్లోగా పైకి, మళ్ళీ సార్ కిందకి. 1 2 3 4 5 స్లోగా పైకి. ఓకే, ఇలా ఇంకొకసారి చూసుకొని 3 times. 1 2 3 4 5 స్లోగా పైకి. రిలాక్స్. స్లోగా సుఖాసనంలోకి వచ్చి లెగ్ ఫీట్ ఓపెన్ చేసి స్లోగా రిలాక్స్ చేసుకొని మంచిగా డీప్ బ్రీత్ తీసుకొని ఇప్పుడు
చక్కీ చలానాసన అంటే మనం ఇది వరకు ఆల్రెడీ అందరు చేసేవాళ్ళు ఫీట్ ఇలా ఓపెన్ చేసుకొని ఎంత వీలైతే అంత లెగ్స్ ఇంతవరకు ఓపెన్ అయినా నో ప్రాబ్లం. అగైన్ అందరూ చేయొచ్చండి, ఇది చేయగలిగిన వాళ్ళందరూ చేయొచ్చు. ఇలా హ్యాండ్స్ రొటేట్ చేసుకొని టో టు టో ఇక్కడ నుంచి ఇక్కడికి స్లోగా ఎంత వీలైతే అంత సర్కిల్స్లో వెళ్ళొచ్చు అనమాట. ఇన్హేల్, ఇలా స్లోగా ఎక్సేల్ చేస్తూ పైకి. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఇక్కడ స్పైన్ అనేది చాలా ఇంపార్టెంట్ చూడండి. ఇలా ఓపెన్ చేసుకున్నాక లెగ్స్ని హ్యాండ్స్ ఇలా స్పైన్ స్ట్రైట్ పెట్టుకున్నాం కదా, నెక్ స్పైన్ ఒక లైన్లో ఉన్నాయి. హ్యాండ్స్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇన్హేల్, జెంటిల్ ఎక్సలేషన్. మళ్ళీ చూస్తే కింద బాడీని మనం కదపట్లేదు, స్పైన్ని వాడుతూ స్లోగా కంప్లీట్గా ఎంత వీలైతే అంత ఇన్లైన్ చేస్తూ వెనకాలకి ఎంత వీలైతే అంత. 1 2 3 అలానే యాంటీ క్లాక్ వైజ్ ఆపోజిట్ సైడ్. మనకి ఫీట్ మధ్యలో పట్టేసాయి, మేము చేయలేదు, థైస్ నొప్పిగా ఉన్నాయంటే ఫీట్ ఇలా దగ్గర తీసుకొని మంచిగా ఒకసారి ట్యాప్ చేసేసుకోండి, రిలీజ్ అయిపోతుంది. బ్లడ్ ఫ్లో అంతా మంచిగా కాళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ ఓపెన్ చేసుకొని యాంటీ క్లాక్ వైజ్. ఓకే, స్లోగా ప్రాక్టీస్తో అసలు మధ్యలో బ్రేక్ కూడా లేకుండా చేసుకోవచ్చు. తీసుకున్నా ఏమీ తప్పలేదు, ఏం చేసినా మన బాడీ కోసమే కాబట్టి అస్సలు ప్రాబ్లం లేదు. యాంటీ క్లాక్ వైజ్ తీసుకొని 1 బ్యాక్, ఇన్హేల్, ఎక్సేల్ చేస్తూ ముందుకి అండ్ స్లోగా ఎక్సేల్. మీరు చూస్తే నా నెక్ స్పైన్ ఒకటే లైన్లో ఉంటాయి, అది చాలా ఇంపార్టెంట్. అప్పుడు మన హిప్స్ అండ్ గ్రాయిన్ ఏరియాలో మంచి మసాజ్ లాగా ఉంటుందండి మనకు, అది మంచి స్ట్రెచ్ అనమాట. మళ్ళీ ఫీట్ దగ్గర తీసుకొని స్లోగా ట్యాప్. ఇది కూడా అందరు చేయొచ్చు, పూర్తిగా బెండ్ కాలేని వాళ్ళు చాలా సింపుల్ అండి. ఇంతవరకు చేయగలిగితే ఇంతవరకు కూడా చేసుకోవచ్చు. కానీ ఎవ్రీడే బేసిక్గా ఎవ్రీడే చేస్తూ ఉంటే మీకే తెలుస్తుంది. ఇవాళ ఇంత వంగగలిగిన వాళ్ళు స్లోగా ఈవెన్చువల్లీ బ్రీత్తో సింక్ అయితే ఇంకా ఎక్కువ వంగగలుగుతాం. అంటే ఎప్పుడైనా సరే బ్రీత్ ఫోకస్తో పెట్టి మనం కనుక స్లోగా ఎక్సేల్ చేస్తూ కిందకి వెళ్ళగలిగితే, మామూలుగా మనం ఇన్హేల్ చేసి ఇక్కడ వరకు నార్మల్ ఎక్సలేషన్ అయితే కాన్సన్ట్రేషన్తో ఇన్హేల్ చేస్తే ఇంతవరకు ఈజీగా వెళ్ళగలుగుతారండి. అదే కీ మనకి, ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్. ఇప్పుడు ఇంకొకటి చూద్దాము. స్లోగా ఇలా రైట్ ఫుట్ అనేది హీల్లోకి పెట్టుకొని ఇన్హేల్, స్లోగా ఫీట్ పైకి పెట్టుకొని జెంటిల్ బెండింగ్ అయితే హోల్డ్ చేద్దాం. ఏం చేసినా కానీ ఒక 5 కౌంట్. మీరు అబ్జర్వ్ చేస్తే మనం ప్రతి ఆసనాల్లో కూడా ఒక 5 కౌంట్కి ఉంటున్నాము. స్లోగా పైకి. కొంచెం బర్న్ తెలుస్తుందండి ఇక్కడ థైస్ దగ్గర, స్టమక్ దగ్గర, బట్ దట్ ఈస్ ఓకే. ఇన్హేల్. ఎక్కువ తెలిస్తే మాత్రం వెంటనే రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేయండి, గివ్ అప్ చేయొద్దు. 1 2 3 4 5 స్లోగా రిలాక్స్. ఇంకొకసారి చూద్దాము. నవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ సిరీస్లో నవ్వడం చాలా, చిన్న స్మైల్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అది కీ ఫర్ స్టెప్ 1 ఫర్ రిలాక్సేషన్ అనేది స్మైలే అండి. స్లోగా ఇన్హేల్ అప్. అలానే ఆపోజిట్ లెగ్ స్ప్రెడ్ చేసుకొని లెఫ్ట్ లెగ్ స్లోగా ఫోల్డ్ చేసుకొని ఇన్హేల్ అప్ అండ్ స్లోగా. మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే స్పైన్ అండ్ నెక్ ఆల్వేస్ ఇన్ 1 లైన్, ఒకే లైన్లో ఉంటూ 1 2 3 4 5 స్లోగా పైకి రిలాక్స్. మళ్ళీ ఇన్హేల్, ఎక్సేల్ స్లోగా చేస్తూ. మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్సేల్ చేస్తే ఇంకా కొంచెం డీప్ స్ట్రెచ్ డెఫినెట్గా వెళ్ళగలుగుతారు. 1 2 3 4 5 స్లోగా పైకి వచ్చి రిలాక్స్. ఇంకొకసారి చూద్దాం. ఇలా చేసుకొని 2 లెగ్స్ చేసుకొని మంచిగా ఫీట్ని ఎప్పటికప్పుడు
ఇలా ట్యాప్ చేసుకుంటే బ్లడ్ ఫ్లో అనేది ఫీట్కి వస్తుందండి. నమ్నెస్ కూడా తగ్గుతుంది. చాలాసేపు కింద కూర్చోవడం అలవాటు లేని వాళ్ళకి కూడా ఇంతసేపు కూర్చోలేమో మ్యాట్ మీద అంటే మీరు ఇలా నీస్ ట్యాప్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనకి ఈజీగా బ్లడ్ ఫ్లోకి కూర్చోగలుగుతాము. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.